ముందుగా దేవునికి స్తుతులు చెల్లించుకుంటున్నాను. నన్ను నిలబెట్టినందుకు ఆయనకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత సంఘ కాపరికి, సంఘ కమిటీ, సంఘ సెక్రటరీ, గ్రామ పెద్దలకి, చేరవచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామములో శుభములు మరియు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము శ్రమ దినాలను జరుపుకుంటున్నాం. చాలా ఆనందం. ఈ శ్రమ దినాలు క్రైస్తవునికి ఎంతో ఉపయోగపడతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. మొట్టమొదటిగా నేను వాక్యంలోకి వెళ్ళక ముందు ఈ శ్రమ దినాలు ఎప్పుడు వచ్చాయి, ఎలా వచ్చాయి అని కొన్ని నిమిషములు వ్యక్తిగతం చేయాలని ఆశిస్తున్నాను. ప్రియమైన దేవుడిగా మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత సంఘము ఆనాటి రోమ సామ్రాజ్యం చేత చాలా పీడింపబడుతున్నది. క్రైస్తవులను ఎక్కడ చూస్తే అక్కడ కొట్టడము, ఏ విధంగా హింస పెట్టడము, నానాక విధములైనటువంటి బాధలు పెట్టుతూ సంఘంలో భయపెట్టే పరిస్థితుల్లో ఆనాటి సంఘం ఉన్నది. అప్పుడు యోహాను భక్తుడు, అనగా యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడైనటువంటి యోహాను మాత్రమే సాధారణ మరణం పొందినట్లుగా మనం చూడగలం. యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో యోహాను తప్ప మిగతా 11 మంది కూడా హతసాక్షులుగా చనిపోయినట్టు మనము తెలుసుకుంటున్నాం. మొదటి శతాబ్దం గడిచిన తర్వాత క్రీస్తు శకం 190 ఆ ప్రాంతంలో కొంతమంది క్రైస్తవులు భయపడుతూ 1-2 రోజులు ఉపవాసంలో ఉండేవారు, లేక కొన్ని గంటలు ఉండేవారు. ఎందుకంటే యేసుక్రీస్తు మరణాన్ని తలపడుతూ వారు ఆ విధంగా ఉపవాస దినాలను కానీ శ్రమ దినాలను కానీ జరుపుకునేవారు. ఆ విధంగా 2వ శతాబ్దము ముగిసిన తర్వాత 3వ శతాబ్దం కూడా అయిపోయింది. 4వ శతాబ్దంలోకి ఎదురైనప్పుడు క్రీస్తు శకం 325 ప్రాంతంలో ఒక సభ జరిగినట్లుగా మనం గుర్తించాం. అప్పుడు కాన్స్టంటైన్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఒక సభ జరగడము, అందులో ఆయన తల్లి, ఆయన కూడా క్రైస్తవ్యం అంటే ఇష్టంతో ఉండేవారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక తీర్మానం చేసినట్లు మనం గమనించగలం. ఆ తీర్మానంలో ఈ శ్రమ దినాలు 40 రోజులు జరుపుకోవచ్చును అనేటువంటి ఒక తీర్మానం చేసి అప్పటి నుంచి ఈ ఉపవాస దినములను ఆచరించడము మనం చూస్తాం. ఆ విధంగా ఆనాటి రోమన్ క్యాథలిక్ సంఘము ఎక్కువగా ఈ శ్రమ దినాలను ఆచరిస్తూ ఉండేది. బాప్టిస్ట్ సంఘాలు అన్నీ కూడా ఆచరించడము మొదలుపెట్టాయి. బైబిల్ ఎక్కడైతే లేదు, కానీ 40 దినములు మనము శ్రమ దినములుగా ఈ యొక్క గుడ్ ఫ్రైడే ముందు జరుపుకోవడానికి వీలు కలిగించుకున్నాం మనం. అప్పటి నుంచి ఈ శ్రమ దినాలను పాటిస్తూ దేవునికి దగ్గరవుతూ దేవుని సత్యంలో తెలుసుకుంటూ
క్రైస్తవులు వృద్ధి పొందినట్లు మనం చరిత్ర గ్రంథాల్లో చూడవచ్చు. ఈ శ్రమలు అనేటివి దేవునికి చాలా దగ్గరగా చేస్తామని మనకు తెలుసు. ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సంఘంలో శ్రమ దినాలను జరుపుకోవడం మనం చూస్తున్నాం. ఎంతో విజేతగా అందరూ సాయంత్రంలో గ్రామంలోని ప్రతి ఆడపిక ప్రతి పురుషుడు చేరి వాక్యమును విని ఎంతో ఉజ్జీవపడినారని నాకు తెలుసు. ఈ సంఘము ఎంతో దీవించబడిన సంఘం, ఎంతో మంచి పేరు కలిగినటువంటి సంఘం. దానికి అనుకూలంగా సంఘంలో ఉన్నటువంటి ప్రతి సభ్యులు కూడా సానుకూలంగా స్పందించి సంఘం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా మనం సంఘ పరిచర్యలో జరిగించుకోవాలని ఆలోచనతో ముందుకు నడిపిస్తున్నటువంటి సంఘం మనది. ఈరోజు సబ్జెక్టులకు వెళ్తున్నాను. ఈ యాకోబు పత్రిక ఎవరు రాశారు అంటే యాకోబు. ఎవరు ఆ యాకోబు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క స్వయాన తమ్ముడు ఈ పత్రిక రాసినట్లు మనం గమనించవచ్చు. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆ కుటుంబంలో మిగతా తమ్ముళ్ళు యేసుక్రీస్తు గొప్పతనాన్ని ఆయన తిరిగి మూడో దినం లేచిన తర్వాత వారు యేసుక్రీస్తుని నమ్మినట్లు మనం చూస్తాం. ఈ యాకోబు మొట్టమొదటిగా హతసాక్షిగా చనిపోయినట్లు కూడా మనం చూస్తాం. ఈయన దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు వారికి గొప్పతనమును ఆయన ఏ విధమైనటువంటి అద్భుతాలు చేస్తారని ఎరిగినవాడు. అందుకే ఈ పత్రికలో అమూల్యమైనటువంటి సత్యములను మనకు తెలియపరుస్తున్నాడు. చదివినటువంటి భాగంలో మనం చూస్తే, నా సహోదరులారా, మీ విశ్వాసంలో కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొని, మహా ఆనందం. మనకు శోధనలు వస్తే మనం ఆనందపడాలని భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకు భక్తుడు ఆ విధంగా మాట్లాడుతున్నాడంటే దానికి ఎన్నో ఉదాహరణలు మనం బైబిల్లో చూడవచ్చు. ప్రతి క్రైస్తవుడు కూడా తన సిలువడెత్తుకొని యేసును వెంబడించవలసిందే. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్నో శ్రమలు పడ్డాడు. ఎందుకు పడ్డాడంటే మన పాపముల నిమిత్తమైన శ్రమలు పడినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆయన ఆ శ్రమలు పడవలసిన అవసరం ఎందుకు ఉంది, ఎందుకు అన్ని శ్రమలు ఆయన పొందాడు, అనుకున్నప్పుడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. సువార్తలలో మనం చూస్తాం. నశించిపోవారు ఎవరు కూడా ఉండకూడదు,
వారిని రక్షించుకోవాలి అని దేవుని ఉద్దేశమవుతున్నది. అందుకే దేవుడు తన కుమార్ని ఈ లోకంలోకి పంపి మన కొరకై ఆయన శ్రమలు పడినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన పడిన శ్రమ చాలా గొప్ప శ్రమ. ఆయన ఏ పాపము చేయలేదు. నోటితో ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే మన కొరకు ఆయన చనిపోవాలి, మన రక్షణ కొరకు ఆయన సిలువలో తన రక్తంలో చెందించాలి, మనము రక్షించుకోవాలనేదే ఆయన ఉద్దేశమైనది. అందుకే మనం చూస్తే యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఇంకా పుట్టక మునుపు సుమారుగా 750 సంవత్సరాల ముందే యెషయా భక్తుడు ఆయన ఏ విధంగా చనిపోతాడు, ఏ విధంగా ఆయన అప్పగింపబడతాడు అన్నీ వివరించాడు. గొప్ప ప్రవక్త యెషయా ప్రవక్త. అలాగే చాలామంది ఆయన యొక్క పుట్టుకల గురించి, ఆయన యొక్క మరణం గురించి కూడా రాశారు. మనము చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో ఎన్నో సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువు యొక్క శ్రమల గురించి మనము వింటూనే ఉన్నాం. ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసినటువంటి స్వస్థతలు, ఆయన పొందిన గాయములు అన్నీ కూడా మనం చూసినప్పుడు కేవలము మానవుల్ని రక్షించుకోవడం కోసం ఆయన పడినట్లు మనం గమనించగలం. సృష్టికర్త అయి ఉండి ఆయన సమస్తము నోటితో సృష్టించిన దేవుడు, ఏక దేవుడు మానవుని మాత్రమే తన సొంత చేతులతో మట్టిని తీసుకొని మనిషిని నిర్మించి వారి నాశకాలందరములో ఆయువును జీవాత్మను ఇలాగా నరుడైనట్లుగా మనం చూస్తాం. అంటే దేవుడికి మానవుని మీద ఎంత ప్రేమనో మనకు అక్కడే తెలిసిపోతుంది. అటువంటి ప్రేమ మనపై కలిగి ఉన్నాడు దేవుడు. ఈ శ్రమల దినాల్లో మహదానందం పొందమని యాకోబు మనకు తెలియజేస్తున్నాడు. అవును, శ్రమ అనేది మానవుని సరిచేస్తుంది. మానవుడికి కష్టం వచ్చినప్పుడే మానవుడు సరిచేసుకోగలడు. లేకపోతే మానవుడు అహంభావంతో, అధికార బలంతో ఎన్నో దుష్కార్యములు చేసే పరిస్థితి ఉంది. అందుకే శ్రమను అనుభవించుట క్రైస్తవుని బాధ్యత. మనము చూసినప్పుడు హెబ్రీ గ్రంథములో 5వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవమ్మా. శరీరధారి అయిన దినములలో మహారోగులతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభు గురించి భక్తులు రాస్తున్న మాటలు.
శరీరధారి ఉన్న దినములలో మహావేదనతోనూ కన్నీళ్లతోనూ తనను మరణం నుండి రక్షింపగల వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడదు. యేసుక్రీస్తు ప్రభు వాడు ఎందుకు అంగీకరింపబడ్డాడు దేవుడి చేత అంటే ఆయన శ్రమలను ఓర్చుకున్నాడు, కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ఆయన చేసిన ప్రార్థన మనం ఎన్నోసార్లు బైబిల్లో చూస్తాం. ఆయన ముందు రోజు చేసిన ప్రార్థన, దేవా నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించుకుంటాడు అనగా శిలువ శ్రమలు ఆయనకు కనపడుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభువు వారు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు. జరిగిన కాలం తెలుసు, జరుగుతున్న కాలం తెలుసు, జరగబోవడం కూడా తెలుసు. అందుకే ఆయనలో శిలువ శ్రమలు బాగా ఎరిగిన వాడు కనుక తండ్రిని మొదలుపెట్టుకున్నాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ శిలువ శ్రమలు నాకు దూరం చేయలేవా, అది కూడా నీ చిత్తమైతేనే అని ప్రార్థన చేసినట్టు మనం చూడగలం. మన దేవుని ద్వారా ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం. మన ప్రార్థనలు ఏ విధంగా ఉంటున్నాయి, మన హృదయాలు ఏ విధంగా ఉంటున్నాయి, మనము కేవలము నామకార్థ క్రైస్తవులుగానే ఉన్నామా, దేవుని కోరికలో పుట్టాము, దేవుని సారథ్యంలో మనం చేయబడ్డాము. ప్రార్థన మనం చేసే విధానంలో ఏ విధంగా ఉందని మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఏదో ఆదివారం లేయడము, స్నానం చేయడము, చర్చికి రావడము, వాక్యం వినడము, వెళ్ళడము, ఇది మాత్రమే క్రైస్తవులుగానే మనం అనుకుంటున్నాం. నేను కూడా ఇంతవరకు అదే అనుకునేవాడిని. పుట్టినప్పటి నుంచి కూడా క్రైస్తవ కుటుంబంలో పుట్టాను నేను. ఆదివారం ఒక పండుగ వారిని చర్చికి పోయి రావడము, మరలా మామూలు జీవితం జీవించడం. నాకు తెలిసి మన క్రైస్తవులు 80% ఆ విధంగానే ఉన్నారు అని అనుకోవచ్చు. ప్రభువా అనువాడు నా పరలోక రాజ్యం చేరను అని ప్రభు సెలవిస్తున్నాడు. మన ప్రవర్తన ఏ విధంగా ఉంది, మనము నిజంగా దేవుణ్ణి కలిగి ఉన్నామా లేదా అనేది చాలా ముఖ్యం. మన ప్రవర్తన మారాల, మనము మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాల, మన పాపాలను కూడా దేవుడితో చెప్పుకోవాలి, ఆయన చేత మనం క్షమించబడాలి. అప్పుడు మనము నిజమైన క్రైస్తవులు అనిపించుకుంటాం. బైబిల్ గ్రంథం అనేది ఒక మహా గొప్ప అద్భుతమైన గ్రంథం. ఇందులో ప్రతి మనిషికి కావలసినటువంటి ప్రతి విషయం కూడా సమాధానాలు మనకు చెప్తుంది. మనిషి ఏ విధంగా జీవించాలి, కుటుంబం ఏ విధంగా ఉండాలి, పిల్లలు ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా స్త్రీలు ఉండాలి, ఏ విధంగా పురుషులు ఉండాలి, ప్రతి ఒక్కటి కూడా బైబిల్ గ్రంథంలో భక్తులు స్థిరపరిచారు. పరిశుద్ధుల చేత
ఈ గ్రంథము వ్రాయించబడ్డది. ఈరోజు ఈ గ్రంథము మిగతా మత గ్రంథాల అన్నిటికంటే కూడా ఎక్కువ అమ్మబడుతున్నది అంటే అది కేవలము సత్యముతో ఉన్నటువంటి గ్రంథముగా ప్రజలు తెలుసుకుంటూ ఉన్నారు. అందుకే ఈ గ్రంథము ఆ విధంగా అమ్మడబోతున్నాను. క్రైస్తవుడు అంటేనే ఇతరులతో అసూయ, ద్వేషం. ఎందుకంటే క్రైస్తవం తీసుకున్నవాడు ఎవరైనా సరే, వాడు ఎంత దుర్మార్గుడైనా సరే, వాడు ఎంతో మంచితనం ఉంటుంది. పాపము త్వరగా చేయలేడు. అన్నిటి చేసినట్లు క్రైస్తవుడు చేయలేడు. అందుకే అన్నిలో మనం చూసి చాలా ఈర్ష్యపడతారు. మన గురించి గుసగుసలాడుతూ చాలా విధాలుగా మనల్ని అవమానపరుస్తారు. అయినా పర్వాలేదు, లోకముతో మనం ప్రత్యేకింపబడాలి. లోకము మనకు వద్దు, మనకు పరలోక రాజ్యం కావాలి. అదే మన నిరీక్షణగా మనం పెట్టాలి. ఈరోజు ప్రపంచం ఏ స్థితిలో ఉందో మనకు అందరికీ తెలుసు. యుద్ధాలు, ఎక్కడ చూసినా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. మనము దగ్గర అత్యదినాలకు వచ్చుతున్నాము. అందుకే దేవుడి బిడ్డలుగా మనం ఈ లోక ఆశలను, ఈ లోక మర్యాద మనకు అవసరం లేదు. దేవుని బిడ్డలంగా దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తూ మనం జీవించాలని నేను కోరుకుంటున్నాను. ఆచార పద్ధతి ప్రకారం కాక నిజమైన క్రైస్తవులుగా, నిజమైన భక్తులుగా మనం జీవించాలి. ఇంకొక పరిస్థితి మన బైబిల్ గ్రంథంలో ఇంకొక పడుకుంటాము. చూడమ్మా, లూకా సువార్త 14:27 చదవమ్మా. లూకా సువార్త 14:27. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. నా శిష్యుడు అంటే క్రైస్తవుడు. మన ప్రతి ఒక్కరము కూడా మన సిలువని, అనగా మన కష్టాలని, మన దుఃఖాలని, మన బాధలను మనం మోస్తూ ఆయనను వెంబడింపాలి. అప్పుడే నిజమైన క్రైస్తవుడు, నిజమైన శిష్యులుగా మనం అవుతాం. ఆ సంగతి మనం తెలుసుకోవాలి. నిజమైన క్రైస్తవులు లేకపోతే దేవుడి బిడ్డలారా, మనం ఎంత పైకి భక్తిగా కనబడినా, చర్చికి రావడము, బాగా తలంచుకోవడము, దూకడము, చర్చలు కూర్చోవడం, వాక్యం వినడము, పోవడము, అది కాదు. హృదయము శుద్ధీకరించుకోవాలి. హృదయాన్ని ముఖ్యంగా యవనస్తులు ప్రతి ఒక్కరు కూడా మన శరీరం మనం ఎత్తుకోవాల్సిందే. ఆయన వెంబడించాలంటే, ఆయన వెంబడించకపోతే మనకు పరలోక రాజ్యము లేదు. ఏదో మాట చూడమ్మా, ఇదే యాకోబు పత్రిక 4:8 చదవమ్మా. 4వ అధ్యాయం ఎంతో వచ్చినాం. చదవమ్మా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునని, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకుని
దుర్మనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకుని చదవమా. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుడి, మీ నవ్వు దుఃఖములకును మీ ఆనందము చింతకును మార్చుకుని ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఈ వాక్యంలో ఎంత గొప్ప సత్యములుగా మనం గ్రహించవచ్చు. క్రైస్తవం అంటే ఆషామాషి కాదు. క్రైస్తవం అంటే మనం అనుకున్నంత ఈజీగా లేదమ్మా. ప్రియమైన దేవుని బిడ్డల, మనం తెలుసుకోవాల్సింది అందుకే వాక్యంలో దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకుని. అంటే మన చేతులు మలినంతో ఉన్నాయి. చేయరాని కార్యాలు మన చేతులతో మనం చేస్తున్నాం. చేయరాని పాపం మన చేతులతో మనం చేస్తున్నాం. మన చేతులను శుభ్రం చేసుకోవాలంటున్నాడు దేవుడు. తర్వాత చదువుమా, విమనస్కులారా అంటున్నాడు. అంటే దేవుడిని నమ్మినట్టునే ఉంటాము, లోకములకు పోయి లోకాచార్యాలను మనం చేస్తాం. ఆదివారం చర్చిలో ఉంటాము, మిగతా రోజులు ఎక్కడెక్కడో తిరుగుతాము, ఎన్నెన్నో పాపాలు చేస్తాను. నేను కూడా పాపం చేసిన వాడినే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ఉద్యోగంలో ఉన్నంత వరకు కూడా నేను పాపం చేస్తూనే ఉన్నాను. ఎప్పుడైతే నేను రిటైర్మెంట్ అయ్యానో తర్వాత నేను రాజకీయాలకు పోయి ఒక క్రైస్తవుడు ఏ విధంగా రాజకీయాలు చేయవచ్చు, ఏ విధంగా ప్రజలను మనం ఆదుకోవచ్చు అని నిరూపించాలని నా హృదయంలో ఉండేది. రాజకీయంలో 3 సంవత్సరాలు తిరిగాను, డబ్బంతా ఖర్చు పెట్టుకున్నాను. తర్వాత తెలిసింది నాకు, ఇది నాకు సరిపోతూ, ఇందులో నేను ఇమ్మడలేను, డబ్బు పోయినా పర్లేదు, ఇందులో నేను ఉండకూడగలుగుతున్నాను. దగ్గర 80% వరకు కొడుకుడు సీట్ నాకే ఇస్తారనే ఒక స్థితికి వచ్చింది. కానీ నేను భయపడుతున్నాను. ఈ లోపల కొంతమంది రేట్లు ఇతను అధికారంలోకి వస్తే మనం తట్టుకోలేము, ఇన్కమ్ ట్యాక్స్ అవసరానికి పనిచేశాడు, ఇతను వద్దు, మనకు తగిన వాడిని తెచ్చుకుందామని చెప్పి మనకు తెలిసిన వ్యక్తి తెచ్చుకోవడం జరిగింది. తర్వాత నేను ఆలోచించాను, ప్రభువా, నేను నిన్ను అడగకుండా రాజకీయాల్లో పోయాను, ఏంటి నా పరిస్థితి అని 3 రోజుల పాటు అన్నము పానం అన్నీ మాని ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు దేవుడు నాకు కీర్తన గ్రంథంలో ఒక వచనం నన్ను పట్టేసింది. అగాధమైనటువంటి జలముల నుండి నిన్ను పైకి తీశాను, నీకు నేను తోడుగా ఉంటాను, ఇక ఎప్పుడు కూడా తిరగదు అనే వాక్యం నాతో మాట్లాడింది. వెంటనే నేను నా హృదయాన్ని మార్చుకున్నాను. ఎన్నో ఆశలు పెట్టారు రాజకీయ నాయకులు, ఎమ్మెల్సీ ఇప్పిస్తాం, అది ఇప్పిస్తాం, ఏది వద్దో చెప్పారు. మరి పెట్టిన ఖర్చులు ఎట్లా ఊరుకొని దేవుడు నాకు ఉన్నాడు అని తిరస్కరించాను. మహా దుర్మార్గుడిని నేను. ప్రతిరోజు తాగేవాడిని, సిగరెట్ తాగేవాడిని. ఇన్కమ్ ట్యాక్స్ అంటే పవర్ఫుల్ డిపార్ట్మెంట్, అందులో చేయని దుర్మార్గం అంటూ లేదు. అటువంటి
జీవితం నేను దగ్గర 40 సంవత్సరంలో జీవించాను. డబ్బులు ఎక్కువగా ఉండేవి. అసలు డబ్బులతో అవసరం లేకుండానే సంతోషించేవాళ్ళు డిపార్ట్మెంట్లో అందరం. అటువంటి ఉద్యోగము రిటైర్మెంట్ అయిన తర్వాత ఉద్యోగంలో తెలుసుకోవడం నేను ప్రయత్నం చేశాను. బైబిల్ చదవడం మొదలుపెట్టాను. ఒక్కొక్క పదము ఒక్కొక్క అక్షరము అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాను. తర్వాత నాకు బైబిల్ ఒకసారి అర్థం కాలే, 2 సార్లు అర్థం కాలే, 3వసారి 4వసారి చదివిన తర్వాత కొద్దిగా అర్థం కావడం నాకు ఆరంభించింది. ఎప్పుడైతే నేను దేవుని దగ్గర నా పాపములన్నీ చెప్పి ఏడ్చాను, అప్పుడు ఒక్కొక్క పారాగ్రాఫ్ చదవడము, అందులో సత్యము, దానికి తగినటువంటి బుక్కులు అన్నీ కొన్నాను. నేను హైదరాబాద్ పోయి మొత్తం ఏదేది అవసరం అన్ని బుక్కులు కొన్నా, విద్యుత్ అలా బుక్కులు, వాటిని పరిశోధించాను. దైవజనుడు చెప్పే మాటలు విన్నాను. నా అంతటి నేను బైబిల్ తెలుసుకున్నాను. దేవుడి మీద వల్ల ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, కేవలము నన్ను కాపాడిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు మనందరినీ కూడా రక్షిస్తాడు. మీరు రక్షణలోకి రావాలి. కేవలము నామకత్వం క్రైస్తవులుగా మనం ఉంటే మనకు రక్షణ లేదు. నిజమైన రక్షణ మనం పెట్టుకోవాలంటే హృదయ శుద్ధి చాలా అవసరం. తలంపులు మారాలి, చూపు మారాలి, మన ప్రవర్తన మారాలి, అన్నీ మారాలి. నేను ప్రాక్టికల్గా అనుభవిస్తున్నాను. దేవుడి గొప్పతనాన్ని నేను చవి చూశాను, రుచి చూశాను. అందుకే మీ ముందు నిలబడేంత ధైర్యంగా నేను నా పాపాలను ఒప్పుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నశించకూడదు. నరకం అనేది మహాభయంకరము. అక్కడ అగ్ని ఆరదు, పురుగులు సావదు. మామూలుగా వేడికి ఎడమ కూడా కరిగిపోతుంది, కానీ అక్కడ అగ్ని ఆరదు, పురుగులు సావదు. మామూలుగా మన దీని ప్రకారంగా అగ్ని ఎంతసేపు కొంతసేపే ఉంటుంది, ఆరిపోతుంది. కానీ అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. వెంట్రుకలు కూడా కాలని పరిస్థితి. వాళ్ళు బాధపడుతుంటే మనం చూస్తాం. బైబిల్లో ధనవంతుడు లాజరు దాంట్లో చూసినప్పుడు ఆ బాధ ఏంటో మనం తెలుసుకోవచ్చు. అందుకని దేవుని బిడ్డలారా, మనకున్న సమయం ఉన్న సమయంలోనే కొన్ని సత్యాలను మీతో పంచుకోవాలని ఆశిస్తాను. చూడమ్మా, యోహాను సువార్త అధ్యాయమా 14వ అధ్యాయం 27వ వచనం చదవము. 14వ అధ్యాయము 27వ వచనం. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, విరవనీయకుడి. మన హృదయం పవిత్రపరచుకోవాలి. మనం భయపడవలసిన పని లేదు. దేవుడిని కలిగే ప్రతి మనం జీవిస్తాము. మనం ఎవరికి కూడా భయపడవలసిన పని లేదు. ఇది సత్యం. మీకందరికీ తెలుసు, ఒక తప్పు చేసిన వాడు ఏ విధంగా ఉంటాడు, వాడిని చూపులు ఏ విధంగా ఉంటుంది, వాడి ప్రవర్తన ఏ విధంగా ఉంది అనేది మనం అందరం గుర్తుపట్టగల స్థితిలో ఉన్నాం. తప్పు చేసిన వాడు ఆటోమేటిక్గా బయటపడతాడు.
తప్పు చేయని వాడు ధైర్యంగా ఉంటాడు, సింహమనే ఉండేవాడు. ఒకవేళ నిందపడవచ్చు, వీడే చేశానని చెప్పొచ్చు మన గురించి. కానీ తప్పు చేయని వాడు, పాపం చేయని వాడు ఎప్పుడు కూడా భయపడదు. మనము దేవుని పెట్టడం, మనము భయపడిన అవసరం లేదు. ఇంకొక రకంగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అందుకే దేవుడు అక్కడ అంటాడు, కళ్ళమూల పడకుని మొదవని ఇయ్యకుని. నువ్వు భయపడద్దు, అసలు నీ జీవితాన్ని మార్చుకో. ఈరోజు మనం శ్రమల దినాలు జరుపుకుంటున్నామంటే ఇవి క్రైస్తవులకి చాలా ముఖ్యమైనటువంటి దినాలు. ప్రతిరోజు మనం వాక్యం వింటున్నాం. కేవలం దేవుని బిడ్డలారా, మనము పోయిన సంవత్సరం నేను ఇక్కడ చెప్పాను ఏ విధంగా ఉండాలి ఉపవాసము. ప్రతి సేవకుడు, ప్రతి దైవజనుడు చెప్తూనే వస్తున్నారు. కాబట్టి మనము ఉపవాసము ఉన్నా లేకపోయినా శ్రమ దినాలను మనము తలపోస్తున్నప్పుడు దైవ వాక్యమును బాగా చదవాలి, ప్రార్థనలు బాగా చేసుకోవాలి. ఇవి రెండే. దైవ వాక్యం బాగా చదవాలా, ప్రార్థన బాగా చేసుకోవాలా. మనకు బైబిల్లో అన్ని విషయాలు ఉన్నాయి. దైవజనులు చెప్తూనే ఉన్నారు. అన్నిటినీ వినాలా. మనం ఆ వాక్యాన్ని ఇంటికి పోయిన తర్వాత చదివి మళ్ళీ మనం అర్థం చేసుకోవాలి. చూడమ్మా, నేను ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చాను. సార్ అంతగంట మనకు టైం ఇచ్చాడు. అందులో పిల్లలు కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నది. శ్రమ దినాలు ఏ విధంగా మనిషికి ఉపయోగపడతాయి అనేది నేను కొన్ని రాసుకుని వచ్చాను. అది చదువుతాను. మీరు దయచేసి వాటిని అర్థం చేసుకోవాలని, ఎందుకంటే టైం కావస్తుంది. సార్ ఎవరికి అన్నాడు, ఇంకా కొంచెం సమయం తీసుకుంటాను. శ్రమల వల్ల ఉపయోగాలు ఏంటి నేను చదువుతూ ఉంటాను, మీరు శ్రద్ధగా వినండి. శ్రమలు దేవుని గద్దెంపులు. నిజమైన క్రైస్తవుడు మాత్రమే శ్రమలో కూడా ఆనందించగలడు. భూమికి శ్రమ కలిగించినప్పుడే, అంటే భూమిని శ్రమ కలిగించాలి అంటే దాన్ని దున్నాల, దాంట్లో ఉన్న రాళ్ళు, చుట్టలు, గిప్పలన్నీ తీసేయాలి. అప్పుడే అది మంచి పంట పండుతుంది. దానికి శ్రమ కలిగించాలి. భూమికి అది మంచి పంట పడాలంటే దానికి శ్రమ అవసరమే ఉండదు. కాబట్టి అది మంచి పంట పడాలంటే శ్రమ పడాల. ఒక విద్యార్థి బాగా చదువుకోవాలి అంటే వారికి శ్రమ ఉండాలి. గోడ కుర్చీలు ఇవన్నీ వేస్తున్న టీచర్లు మనకు తెలుసు. చిన్నప్పుడు వాడు శ్రమ పడకపోతే మనకు చదువు రాదు. మనకి టీచరు వాడిని ఒక పద్ధతిలో చదువు చెప్పాలంటే వాడు చేసే చిన్న తప్పు కానీ గోడ కుర్చీ చేయించాలా, మనకి శ్రమ పెట్టాలా, అప్పుడే మనకి చదువు వచ్చేది. లేకపోతే మనకి చదువు రాదు. రొట్టె గురించి మనం చూస్తున్నాం. రొట్టె చేయాలంటే దాన్ని పిసకాలా, బాగా కొట్టాలా, దాన్ని కాల్చాలా, అప్పుడే రొట్టె తయారవుతుంది. కానీ దానికి శ్రమ కలిగినప్పుడే అది మనకు ఆహారం అవుతుంది. విశ్వాసము గట్టిపడాలంటే మన విశ్వాసము గట్టిగా ఉండాలి. మనం వాటి క్రైస్తవ్యంలో మనము నిజమైన క్రైస్తవులుగా మనం ఉండాలంటే, విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోనికి మనం వెళ్ళాలంటే శ్రమ పడాల. అంటే చదవాల, వాక్యం, ప్రార్థన చేయాల. శ్రమలు దేవునికి దగ్గర చేస్తాయి, చాలా దగ్గర చేస్తాయి. శ్రమ ఉన్నప్పుడే మనిషి మాట వింటాడు. సంతోషం ఉన్నప్పుడు మాట వినడు, అహంకారం వచ్చేస్తుంది. కాబట్టి కష్టాలు మనకు చాలా అవసరం. అందుకే యాకోబు భక్తుడు శ్రమ వచ్చినప్పుడు ఆనందం పొందండి అంటుంది. శ్రమలు కన్నీటి ప్రార్థన నేర్పుతాయి. శ్రమలు మనిషికి విధేయత నేర్పుతాయి. విధేయత ఎలా తగ్గించుకోవాలి, మనిషి
ఏ విధంగా తగ్గింపు కలిగి ఉంటే దేవునికి మనం దగ్గర అవుతాము. శ్రమలు తగ్గింపును నేర్చుకొని శ్రమలు మనిషిలో అహంకారమును లేకుండా చేస్తాయి. శ్రమ కలిగినప్పుడే మన బంగారు మనం చూస్తాం. దానికి శ్రమ లేకపోతే దాన్ని అగ్నిలో వేసి కాల్చకపోతే అది నిగనిగా మెదయదు. అది బంగారమో లేకుంటే ఏదో ఒక లోహమా అనిపిస్తుంది. కానీ దాన్ని బాగా కాల్స్తే అది బాగా నిగనిగా నడుస్తుంది. కాబట్టి శ్రమ కలగడం వారికి శ్రమ కోపం తగ్గిస్తుంది. శ్రమ మన హృదయాలను పవిత్రపరుస్తుంది. శ్రమ యేసు క్రీస్తు సారూప్యంలోనికి మనల్ని మారుస్తుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ మాట చెప్తున్నాను నేను. యేసు క్రీస్తు ప్రభువు శ్రమ పొందకపోయి ఉంటే మన పరిస్థితి ఏంటి? కలువరి సిలువలో ఆయన శ్రమ పొంది మనల్ని విమోచించకుంటే మన పరిస్థితి ఏంటి అని మనం ఒక్కసారి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. మనం ఈరోజు రక్షణలో కొనసాగుతున్నాం, రక్షణను అనుభవిస్తున్నాం, దేవుని కలిగి ఆనందంగా ఉన్నాం అంటే దేవుడు శ్రమ పడినందువల్లనే. ఆయన శ్రమ పడకపోతే మనం ఈరోజు మనము క్రైస్తవులు అనపడే వాళ్ళం కాదు. శ్రమ కలిగినప్పుడే సైనికులు తీసుకున్నాం మనం. సైనికులకు ఎటువంటి ట్రైనింగ్ ఇస్తారు తెలుసా? తాళ్ళతో పైకి ఎగరడము, పేద దాని దుంకడము, గుడిపెట్టి కాల్చడము, ఇవన్నీ కూడా సాధన చేస్తారు. అతడు శ్రమ పడినప్పుడే మన దేశాన్ని కాపాడగలడు. లేకపోతే వాడికి తిని బాగా పడుకుంటాడు, దేశాన్ని కాపాడలేడు. అందుకే సైనికుడు బాగా శ్రమ పడితే దేశాన్ని కాపాడగలడు. షడ్రక్ మెషక్ అబేద్నెగో మనం చూసినప్పుడు వారికి శ్రమ కలిగింది. వాళ్ళ రాజు చెప్పాడు, నా ప్రతిమకు మొక్కండి, లేకపోతే మిమ్మల్ని అందరినీ అగ్నిగుండంలో వేస్తాంటారు. వాళ్ళ ముగ్గురు ఏం మాట్లాడతారు? రాజా, నీ ప్రతిభకు మేము మొక్కమంటే మొక్కము. ఒకవేళ మేము నమ్మిన దేవుడు, మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా శ్రమ అనుభవిస్తాం, చనిపోతాం. కానీ నీ ప్రతిభకు మాత్రము మేము మొక్కము. మేము మొక్కేది కేవలం మా దేవుడు అయినటువంటి యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు, నీ యొక్క దేవుడు మాత్రం నేను కోరుకుంటున్నాను. అందుకే వారు అగ్నిలో నుండి కాపాడపడ్డారు. ధాన్యాలు తీసుకున్నాం. ధాన్యాలు సింహాల నుంచి ఆయన రక్షింపబడ్డాడంటే దేవుని కృప ఆయన వినడంలో ఉంది. అంటే వారు శ్రమలకు భయపడలేదు, శ్రమలను ఎదురుంటారు. అందుకే వారు అంతటి గొప్ప మహామహులయ్యారు. దేవుని బిడ్డలారా, ఇట్లా చెప్పుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో మనం ఎన్నో చూడొచ్చు. సమయం లేదు కాబట్టి ఇంకా అన్ని వివరించలేను. కానీ మీకు అర్థమే ఉంటుంది. నేను సింపుల్గా చెప్పాలనే ఉద్దేశంతో వచ్చాను. అన్ని రెఫరెన్స్ తీసి అవి తీసి చెప్పడం వల్ల మనం కన్ఫ్యూజ్ అవుతాం. అందుకని సింపుల్ మాటలతో మనం హెచ్చరిస్తున్నాం. శ్రమలో మనకు చాలా అవసరం. శ్రమ పొందినప్పుడే దేవునికి శిశువులవుతాం. దేవునిలో మనము ఎదగాలంటే మన శ్రమను మనం ఎత్తుకోవాల్సిందే, మన శ్రమను మనం భరించాల్సిందే. దేవుడిని వెంబడించడము పవిత్రమైన హృదయంతో, పరిశుద్ధమైనటువంటి హృదయంతో వెంబడించాలి. కేవలటువంటి దేవుని కుమారుగా, దేవుని కుమార్తె దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నేను దుర్మార్గుడను మారాను, దేవుని నుంచి చూశాను. మీరు కూడా మారండి. దేవుని రక్షణ అనుభవం మీకు వస్తే నేను ఏ విధంగా చెప్తానో మీరు కూడా ఆ విధంగానే చెప్తాను. కాబట్టి మనమందరము నిజమైన క్రైస్తవులుగా, నిజమైన దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవించి
పరలోక రాజ్యంలో మనము అందరం కూడా అక్కడ కలుసుకుని ఆనందించాలని ఆశపడుతూ నేను ముగిస్తున్నాను. చిన్న పాట పాడతాను, మీకు తెలిసే పడలేదు. ఈ వాక్యమును అందించినటువంటి దైవజనులు ఎన్ సుదర్శనం సార్ గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను నా వందనాలు తెలియజేస్తాను. సో నా ప్రియులరా, ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకొని తలలు వంచి మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. నిన్న వాక్యమును మన హృదయాల్లో మరి ఫలించినట్లు దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి శిరీషమ్మ ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. కిరణ్ దామా సమయాన్ని మా సంఘాలు ఎంతబడి జ్ఞాపకం చేసుకోమండి. మా ప్రేక్షకులు